వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనేటటువంటి టాపిక్ నుండి ఫస్ట్ సబ్ టాపిక్ వైయక్తిక భేదాలు భావన అనేటటువంటి టాపిక్ని మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వైయక్తిక భేదాలు అంటే ఏంది, వైయక్తిక భేదాలు అనేటటువంటి పాఠ్యాంశం అనేటటువంటిది ఎందుకు మనం నేర్చుకోవాలి ఒక ఉపాధ్యాయుడిగా? ఎందుకనంటే ఉపాధ్యాయుడిగా ఒక తరగతి గదిలోకి మనం ప్రవేశించినప్పుడు అక్కడ విభిన్న రకాలైనటువంటి విద్యార్థులను మనం గమనించవచ్చు. ఎందుకంటే మన పాఠశాలల్లో ఉండేటటువంటి విద్యార్థులు వివిధ రకాల నేపథ్యాల నుండి, వివిధ రకాల ప్రజ్ఞాస్థాయిలతో, వివిధ రకాల స్మృతి సామర్థ్యాలతో, వివిధ రకాల వ్యక్తిత్వాలతో, వివిధ అభిరుచులతో, వివిధ వైఖరులతో వాళ్ళు మన పాఠశాలకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ తరగతి గది అనేది హెటరోజీనియస్ క్లాస్ రూమ్గా ఉంటుంది. అంటే అసమసమూహ తరగతి గది. మనకు ఉన్నటువంటివన్నీ కూడా హోమోజీనియస్ క్లాస్ రూమ్స్ కాదు, సమసమూహ తరగతి గదులు కాదు, హెటరోజీనియస్ క్లాస్ రూమ్స్గా, అసమసమూహ తరగతి గదులుగా మనం పరిశీలించవచ్చు. అలాంటప్పుడు అసమసమూహ తరగతి గదులు అయినప్పుడు విభిన్న రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఆ విభిన్న రకాలైనటువంటి విద్యార్థుల యొక్క మనస్తత్వాలని, వ్యక్తిత్వాలని, వారి యొక్క ప్రజ్ఞాస్థాయిని, స్మృతి సామర్థ్యాలను, అభిరుచులని, వైఖరుల్ని ఒక ఉపాధ్యాయుడిగా మనం తెలుసుకుని, ఆ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క విద్యార్థిని అంచనా వేసుకుని ఆ విద్యార్థికి వారి అభిరుచులకు తగ్గట్టు, వారి స్మృతి సామర్థ్యానికి తగ్గట్టు, వారి ప్రజ్ఞాస్థాయికి తగ్గట్టు, వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా మనము బోధనాభ్యసన కృత్యాలను కల్పించినట్లయితే అక్కడ బోధనాభ్యసన ప్రక్రియ అనేది సఫలీకృతమవుతుంది. అలా కానట్లయితే వైయక్తిక భేదాలపై అవగాహన ఉన్నట్లయితే అక్కడ బోధనాభ్యసన ప్రక్రియ సఫలీకృతమవుతుంది. ఒకవేళ వైయక్తిక భేదాలపై అవగాహన లేనట్లయితే అక్కడ బోధనాభ్యసన ప్రక్రియ సఫలీకృతము కాదు. ఎందుకనంటే అందరికీ ఒకే స్థాయి కృత్యాలను నిర్వహించడం, అందరికీ ఒకే స్థాయిలో బోధించడం అనేటటువంటి జరిగినప్పుడు అక్కడ బోధనాభ్యసన ప్రక్రియ విజయవంతం కావటానికి అవకాశం అనేది ఉండదు. అందుకనే మనం ఒక ఛాత్రోపాధ్యాయుడిగా, కాబోయే ఉపాధ్యాయుడిగా ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అనేటటువంటి పాఠ్యాంశముపై ఖచ్చితమైనటువంటి అవగాహనతో తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు విద్యార్థులకు పూర్తి స్థాయి న్యాయాన్ని కానీ, విద్యార్థులకు కల్పించేటటువంటి కృత్యాలు విజయవంతం అవటానికి కానీ, అక్కడ ఉన్నటువంటి బోధనాభ్యసన ప్రక్రియ అనేది విజయవంతం అవటానికి కానీ ఎక్కువగా అవకాశం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వైయక్తిక భేదాలు అంటే ఏంది, వైయక్తిక భేదాలు అనేటటువంటి పాఠ్యాంశం అనేటటువంటిది ఎందుకు పెట్టాడు అనే దాని ఆవశ్యకత గురించి డిస్కస్ చేశాం. వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు అంటే ఏంది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. చాలామంది వైయక్తిక భేదాలు అంటే, మీరు చెప్పండి వైయక్తిక భేదాలు అంటే ఏందో మీరు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వైయక్తిక భేదాలు అంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే వైయక్తిక భేదాలు అంటే వ్యక్తుల మధ్య ఉండేటటువంటి భేదాలుగా, అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఉండేటటువంటి వైవిధ్యాలుగా వైయక్తిక భేదాలని డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ కేవలము వైయక్తిక భేదాలు అంటే ఇప్పుడు మీలో ఉన్నటువంటి నిర్వచనము కానీ, నేను చెప్పిన నిర్వచనం కానీ కాదు. వైయక్తిక భేదాలు నిర్వచనము ఏంది అని అంటే, వైయక్తిక భేదాలు అంటే ఏంటంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఉండే వైవిధ్యాలు మరియు ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి వైవిధ్యాలని, ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి వైవిధ్యాలనే మనం వైయక్తిక భేదాలుగా పరిగణిస్తాం. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. వైయక్తిక భేదాలు అంటే కేవలము వ్యక్తుల మధ్య ఉండేటటువంటి వైవిధ్యాలే కాదు, ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి వైవిధ్యాలను కూడాను మనం వైయక్తిక భేదాలుగానే పరిగణించడం అనేటటువంటిది జరుగుతుందనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. రైట్, మరి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ రెండు భావనలు అనేటటువంటి వైయక్తిక భేదాలు అనేటటువంటి నిర్వచనంలో మనం పరిశీలించాం. అయితే ఏంది సార్, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఉండే వైవిధ్యాలు మనం గమనిస్తూ ఉంటామా, లేదా ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి వైవిధ్యాలను మనం గమనిస్తూ ఉంటామా? ఎస్, కరెక్ట్. ఎందుకనంటే ఇద్దరు అన్నతమ్ముల్లో అన్నకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, తమ్ముడికి ఫిజిక్స్ అంటే ఇష్టం. ఇద్దరు అక్క చెల్లెళ్ళలో ఒకరికి క్రికెట్ అంటే ఇష్టం, ఒకరికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఇద్దరు స్నేహితుల్లో ఒక ఫ్రెండ్కి ఇడ్లీ అంటే ఇష్టం, ఒక ఫ్రెండ్కి పూరి అంటే ఇష్టం. సో ఇలా అనేక రకాలైనటువంటి వైవిధ్యాలు అనేటటువంటివి మనం గమనించవచ్చు. ఒక తరగతిలో 30 నుండి 40 మంది పిల్లలు ఉండేటప్పుడు
ఒక్కొక్క వ్యక్తి యొక్క అభిరుచి, ఒక్కొక్క వ్యక్తి యొక్క వైఖరి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవి వైయక్తిక భేదాలుగా మనం పరిగణించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య పోలికను మనం వైయక్తిక భేదాలుగా పరిగణిస్తున్నాం. అలాగే కాకుండా ఒకే వ్యక్తి మధ్య, ఒకే వ్యక్తిలో ఉండేటటువంటి వైవిధ్యాలను కూడా, ఒకే వ్యక్తిలో అనేకమైనటువంటి వైవిధ్యాలు ఒకే అంశానికి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సరళ అనేటటువంటి ఒక అమ్మాయిని తీసుకుందాం. ఆ అమ్మాయి అనేక సబ్జెక్టులు చదువుతూ ఉంది. మ్యాథ్స్ చదువుతూ ఉంది, సైన్స్ చదువుతూ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చదువుతుంది. ఇవన్నీ కూడాను తను 5వ తరగతిలో భాగంగా నేర్చుకుంటూ ఉంటుంది. ఈ నేర్చుకున్న అన్ని అంశాల కంటే కూడా మ్యాథమెటిక్స్ని ఎక్కువ ఆసక్తితో నేర్చుకుంటుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, నేర్చుకున్న అంశాలు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా అందులో కూడా వైవిధ్యాన్ని మనం గమనించాం. ఆ సరళ అనేటటువంటి 5వ తరగతి అమ్మాయి గణితము పట్ల ఎక్కువ ఆసక్తి అనేటటువంటిది గమనించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాన్నే ఏమంటున్నామంటే ఒక వ్యక్తిలో వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి వైవిధ్యంగా మనము డిస్కస్ చేస్తున్నాం. ఏం సార్, రైట్. ఇలా మనకి ఇవ్వటానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అయితే వైయక్తిక భేదాలు అనేటటువంటి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ 2 భావనల ద్వారా మనము వైయక్తిక భేదాలు అనేటటువంటి నిర్వచనాన్ని మనం డిఫైన్ చేసాం. వైయక్తిక భేదాల్లో కూడా 2 భావనల ద్వారా మనం నిర్వచించాము. కాబట్టి వైయక్తిక భేదాలు అనేటటువంటివి 2 రకాలుగా ఉంటాయనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. వైయక్తిక భేదాలు రకాలు 2 రకాలుగా ఉంటుంది. వైయక్తిక భేదాలు రకాలు ఎలా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటుంది. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఏం సార్ ఆ వైయక్తిక భేదాలు ఉన్నటువంటి 2 రకాలు ఏంది? ఇంతకుముందు టెట్కి ఇచ్చున్నాడు, వైయక్తిక భేదాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, వైయక్తిక భేదాలను ఎన్ని రకాలుగా వివరించారు అనేటటువంటి విషయాన్ని ఇచ్చాడు. 2 రకాలుగా వివరించవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే డెఫినిషన్లో ఉంది, 2 రకాలుగా మనం వివరించినటువంటి విషయం అనేది డెఫినిషన్లో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే ఆ వైయక్తిక భేదాల రకాలు ఎన్ని రకాలుగా మనం డిస్కస్ చేస్తాం అనేటటువంటిది మనం చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుదల, వికాసం, పరిణతి అనేటువంటి భావనలను నేర్చుకునేటువంటి కంటే ముందు ఒక ఉపాధ్యాయుడిగా పెరుగుదల, వికాసం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ నుండి కూడా ఎగ్జామ్లో బిట్ రావడం అనేటువంటిది జరుగుతుంది. సో పెరుగుదల, వికాసం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక ఉపాధ్యాయుడికి పిల్లవాడి యొక్క వికాస దశల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, ఒక ఉపాధ్యాయుడికి పిల్లవాడి యొక్క వికాస దశల పట్ల అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ వికాస దశలకి అనుగుణంగా ఆ ఉపాధ్యాయుడు తను బోధించేటువంటి విషయాన్ని ఎంచుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి బోధించేటువంటి విషయాన్ని ఎంచుకోవాలి అంటే ఏ స్థాయి విద్యార్థికి బోధిస్తున్నాం, ఆ స్థాయి పిల్లవాడి యొక్క వికాసం ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం తెలియాలి. అదేవిధంగా ఈ వికాస దశలు అనేటువంటివి బోధనా పద్ధతులను ఎంచుకోవడానికి తోడ్పడతాయి. ఆ తర్వాత ఈ వికాస దశలు అనేటువంటివి బోధనోపకరణాలను ఎంచుకోవడానికి తోడ్పడతాయి. అంటే అర్థం ఏంటంటే పిల్లవాడి యొక్క వికాస స్థాయి ఏంటో మనకు తెలిసినప్పుడు మాత్రమే ఆ వికాస స్థాయికి తగినటువంటి విషయాన్ని, ఆ వికాస స్థాయికి తగిన పద్ధతిని, ఆ వికాస స్థాయికి అనుగుణమైన బోధనోపకరణాలను ఎంచుకుంటాం. అప్పుడు పిల్లవాడు ఆ విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పిల్లవాడి యొక్క వికాస స్థాయిల పట్ల మనకి అవగాహన లేకపోతే మనం ఎంచుకునేటువంటి విషయం ఆ యొక్క వికాస స్థాయికి మించినది అవ్వచ్చు. ఎప్పుడైతే మనం ఎంచుకునేటువంటి విషయం పిల్లవాడి వికాస స్థాయికి మించినదో అప్పుడు ఆ పిల్లవాడికి ఆ విషయం అర్థం కాదు. మనం ఎంచుకునేటువంటి బోధనా పద్ధతి కూడా ఆ పిల్లవాడి వికాస స్థాయికి అనుగుణంగా ఉన్నప్పుడే పిల్లవాడు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకి
మనం ఒక విషయాన్ని ఎంచుకునేటప్పుడు మనం బోధించేటువంటి విషయం, ఫర్ ఎగ్జాంపుల్ 2వ తరగతి పిల్లవాడికి బోధిస్తున్నాం. ఆ 2వ తరగతి పిల్లవాడికి బోధించేటువంటి విషయం ఆ యొక్క 2వ తరగతి పిల్లవాడి యొక్క స్థాయి ఏంటో మనకు తెలియాలా. ఆ స్థాయికి అనుగుణమైనటువంటి విషయాన్ని చెబితే ఆ పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. అంతేకాని 2వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మనం త్రికోణమితి అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పామనుకో, పిల్లవాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోడు. అది వాడి స్థాయికి మించిన విషయం. అంటే 2వ తరగతి పిల్లవాడి యొక్క వికాస స్థాయి ఏంటో మనకు తెలియాలి. మరి ఇదే ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఉపన్యాస పద్ధతి ద్వారా బోధిస్తే పిల్లలు ఆ విషయాలను అర్థం చేసుకోలేరు. కాబట్టి వీరి యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని మనం కృత్యాధార పద్ధతుల ద్వారా కానీ, లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధతుల ద్వారా కానీ, ఆట పాటల ద్వారా కానీ విషయాన్ని బోధిస్తే వీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అలా తరగతి గదిలో బోధించేటువంటి ఉపాధ్యాయుడికి 1వ తరగతి నుండి మొదలుకొని 10వ తరగతి పిల్లల వరకు ఆయా పిల్లల వికాస స్థాయిల పట్ల అవగాహన ఉంటే, ఆయా పిల్లల వికాస స్థాయికి తగిన బోధనా పద్ధతిని, బోధనా విషయాలను, బోధనోపకరణాలను ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తరగతి గదిలో బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా వికాస దశల పరిజ్ఞానం అవసరం. అంతేకాకుండా ఈ వికాస దశల యొక్క పరిజ్ఞానం ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ వికాస దశల గురించి నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో, ఓహో 2వ తరగతి పిల్లవాడు ఏ వికాస లక్షణాలను కలిగి ఉంటాడు, 3వ తరగతి పిల్లవాడు ఏ వికాస స్థాయిలను కలిగి ఉంటాడు, 4వ తరగతి పిల్లవాడు ఏ వికాస స్థాయిలను కలిగి ఉంటాడు, 10వ తరగతి పిల్లవాడు ఏ వికాస స్థాయిలను కలిగి ఉంటాడు అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. అంటే అర్థం 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 10వ తరగతి పిల్లల యొక్క వికాస లక్షణాల మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా నీవు తెలుసుకోవచ్చు. అంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల స్థాయిలకు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థుల యొక్క వికాస లక్షణాలకి మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా నీకు తెలుస్తాయి. అంటే వికాస దశలు అనేటువంటి పాఠ్యాంశ పరిజ్ఞానం పిల్లల యొక్క వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి కూడా నీకు తోడ్పడుతుంది. పిల్లల యొక్క వైయక్తిక భేదాల పరిజ్ఞానాన్ని కూడా నీకు అందిస్తూ ఉంటుంది. అంటే ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల స్మృతి సామర్థ్యం ఎలా ఉంటుంది, సర్దుబాటు సామర్థ్యం ఎలా ఉంటుంది, అభ్యసన సామర్థ్యం ఎలా ఉంటుంది. ఉన్నత పాఠశాల స్థాయికి చెందిన పిల్లల స్మృతి సామర్థ్యం ఎలా ఉంటుంది, అభ్యసన సామర్థ్యం ఎలా ఉంటుంది, సర్దుబాటు సామర్థ్యం ఎలా ఉంటుంది. ఇలా ఈ పిల్లలకి మధ్య ఉన్న తేడా ఏంటి అనేటువంటి విషయాలను కూడా నీవు తెలుసుకోవచ్చు. అంటే వికాస దశలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క పరిజ్ఞానం పిల్లల యొక్క వైయక్తిక భేదాలను కూడా తెలుసుకోవడానికి నీకు తోడ్పడుతూ ఉంటుందన్నమాట. అభ్యసనం అంటే ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్. చాలా బాగా వినండి. మరి అభ్యసనాన్ని ఆంగ్లంలో ఏమంటామో మీకు తెలుసు, లెర్నింగ్ అంటాం. ఆ పేర్లో టైటిల్లోనే మనం లెర్నింగ్ పెట్టుకున్నాం. మరి లెర్నింగ్ అనేటువంటి భావనను సాధారణ పరిభాషలు ఏమంటామంటే నేర్చుకోవడం అంటాం. అంటే నేర్చుకోవడముగా భావించే సాధారణ పదాన్ని సైకాలజీ పరిభాషలో అభ్యసనం అంటాం. మరి అభ్యసనం అన్నా నేర్చుకోవడం అన్నా ఆ రెండింటి పదాల యొక్క భావన ఒకే అర్థాన్ని ఇస్తుంది. ఏంటో అర్థం అంటే తెలియని విషయాలను తెలుసుకునే భావన, తెలియని విషయాలు తెలుసుకునే ప్రక్రియ. అలా తెలుసుకునే భావననే సాధారణ పరిభాషలో నేర్చుకోవడం అంటే సైకాలజీ పరిభాషలో అభ్యసనం అంటామన్నమాట. మరి మనం ఏం తెలుసుకుంటున్నా కూడా ఆ తెలుసుకుంటున్న విషయం వెనుక ఒక అవసరం ఉంటుంది. అవసరము లేకుండా ఎవ్వరు ఏమీ తెలుసుకోరు. అవసరం లేకుండా ఎవరు ఏమి తెలుసుకోరు. మరి ఆ అవసరానికి అనుగుణముగా తెలుసుకున్న విషయం ద్వారా అవసరము తీరి, ఆ అవసరం తీరిన తర్వాత ఆ నేర్చుకున్న తెలుసుకున్న విషయాన్ని మనం మర్చిపోతే దాన్ని నేర్చుకోవడం అనొచ్చు అన్నమాట. మళ్ళీ చూడండి, అవసరానికి అనుగుణముగా తెలుసుకున్న విషయాన్ని
అవసరం తీరిన తర్వాత మరలా మర్చిపోతే దాన్ని నేర్చుకోవడం అంటాం. మరి అదే విధానాన్ని అభ్యసనగా ఎలా అర్థం చేసుకుంటామంటే చూడండి, అవసరానికి అనుగుణముగా తెలుసుకున్న విషయాన్ని అవసరం తీరిన తర్వాత మళ్ళీ అటువంటి అవసరాలు భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చినా కూడా వాటిని తీర్చుకోవడానికి కూడా మనలో శాశ్వతముగా సిద్ధముగా ఉండే విధముగా తెలుసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అభ్యసనం అంటాము. అర్థమైందా అండి? అంటే అభ్యసనం ద్వారా తెలుసుకునే విషయం అనేది మనలో శాశ్వతముగా ఉంటుంది, శాశ్వతముగా ఉంటుంది. నేర్చుకోవడం ద్వారా తెలుసుకునే విషయం అనేది తాత్కాలిక ఉండే అవకాశం ఉంటుంది. అంటే అభ్యసించడం ద్వారా మనలో శాశ్వతమైన జ్ఞానం అనేది అభివృద్ధి అవుతుంది. అంటే అభ్యసనం ద్వారా మన జ్ఞాన అభివృద్ధి జరుగుతుంది. ఆ జ్ఞానం అనే భావనను మనం ఎలాగైతే ఉపయోగించుకోగలుగుతామో దానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది. దానితో పాటు మన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే అభ్యసనం ద్వారా జ్ఞాన నిర్మాణం జరిగి నైపుణ్యాభివృద్ధి జరిగి వాటికి అనుగుణంగా మనము చేసే పనులలో మార్పులు వస్తూ ఆ పనుల యొక్క సమ్మేళనముగా ఉన్న ప్రవర్తనలో మార్పులు రావడం జరుగుతుంది. అంటే అభ్యసనం ద్వారా మనిషిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. తద్వారా ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని ఆధారంగా మనము నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి. ఓకే, ఈ నైపుణ్యాల ఆధారంగా మనం చేసే పనులలో కూడా మార్పులు వస్తుంటాయి. ఆ పనుల సమ్మేళనమే ప్రవర్తన అంటాం. చివరగా అభ్యసనం ద్వారా మనిషిలో ప్రవర్తనలో మార్పులు అనేవి వస్తుంటాయి. జాగ్రత్తగా వినండి. అంటే అభ్యసనం ద్వారా మనిషిలో ప్రవర్తన మార్పులు వస్తుంటాయి. మరి ఈ అభ్యసన ద్వారా వచ్చే మార్పులు అనేవి మనసులో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు మనసులో ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి ఒకసారి గమనిద్దాం. మరి మార్పులు అనేవి ప్రధానంగా మనసులో రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటగా చెప్పుకున్నట్టయితే మార్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది. వ్యక్తి ప్రమేయముతో మొదటి రకం ఏంటంటే వ్యక్తి ప్రమేయముతో అనుభవం ద్వారా కానీ లేదా ఆచరణ ద్వారా కానీ లేదా శిక్షణ ద్వారా కానీ లేదా సాధన ద్వారా కానీ వచ్చే మార్పులు ఒక రకం. గమనించండి, వ్యక్తి ప్రమేయముతో అనుభవం ద్వారా కానీ ఆచరణ ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ సాధన ద్వారా కానీ వచ్చే మార్పులు ఒక రకం. ఇక రెండో మార్పులు ఏంటంటే వ్యక్తి ప్రమేయం లేకుండా అనుభవము కానీ ఆచరణ కానీ శిక్షణ కానీ సాధన కానీ లేకుండా కూడా మార్పులు వస్తుంటాయి. అంటే మనకు ప్రమేయం లేకుండా ఎటువంటి అనుభవం కానీ ఆచరణ కానీ శిక్షణ కానీ సాధన కానీ అనుకరణతో సంబంధం లేకుండా కానీ మార్పులు వస్తూ ఉంటాయి. ఇలా మనసులో వచ్చే మార్పులు ప్రధానంగా ఇలా రెండు రకాలుగా అర్థం చేసుకుంటాం. మరి రెండు రకాల మార్పులలో ఏ మార్పులను అభ్యసనం అంటాం, వేటిని అభ్యసనం అనకూడదో అనేటువంటి క్లారిఫికేషన్ మన మైండ్లో చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు చూద్దాం. ఈ రెండు రకాల మార్పులలో ఈ మొదటి రక మార్పులను మాత్రమే అభ్యసనం అంటాం. అంటే మనం అనుకుని అనుభవం పొందడం ద్వారా ఆచరించడం ద్వారా సాధన చేయడం ద్వారా శిక్షణ తీసుకోవడం ద్వారా అనుకరణ రూపంలో వచ్చే మార్పులు, అటువంటి మార్పులను మాత్రమే అభ్యసనం అంటాం. అభ్యసనము జరిగింది అనాలంటే ఖచ్చితంగా ఆ అభ్యసన ప్రక్రియ 3 లక్షణాలను కలిగి ఉండాలి. ఆ 3 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏంటి ఆ 3 లక్షణాలు అంటే గమనిద్దాం. మొదటిది, అభ్యసనము జరిగింది అంటే ఖచ్చితంగా వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు అయి ఉండాలి. ఖచ్చితంగా అభ్యసనం జరిగిందంటే వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. నెక్స్ట్ రెండవ లక్షణం ఏంటంటే ఆ మార్పు అనేది ఖచ్చితంగా ఏ విధముగా రావాలంటే అది అనుభవం ద్వారా కానీ లేదా ఆచరణ ద్వారా కానీ లేదా సాధన ద్వారా కానీ లేదా శిక్షణ ద్వారా కానీ రావాలి. రెండవ లక్షణం చూడండి అమ్మ, రెండవది. ఇక మూడవ లక్షణం ఏంటంటే చూడండి,
ఈ వచ్చిన మార్పు అనేది ఏ విధముగా ఉండాలంటే అది ఖచ్చితంగా శాశ్వతముగా కానీ లేదా దాదాపు శాశ్వతంగా కానీ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసన ప్రక్రియను మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ 3 లక్షణాలు మనం సరిచూసుకోవాలి. ఏంటా 3 లక్షణాలు? అభ్యసనము జరగడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పుగా గమనించాలి. ఆ వచ్చిన మార్పు ఏ రూపంలో రావాలంటే అనుభవం రూపంలో కానీ, ఆచరణ ద్వారా కానీ, సాధన వలన కానీ, శిక్షణ ద్వారా కానీ రావాలి. వచ్చిన మార్పు ఏ విధముగా ఉండాలంటే అది ఖచ్చితంగా శాశ్వతంగా లేదా దాదాపు శాశ్వతంగా ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న మార్పులు ఏవైతే మనసులో ఉంటాయో వాటిని మాత్రమే అభ్యసనం అంటాం. ఈ 3 లక్షణాలు ఏ ఒక్క లక్షణముతో అది విభేదించినా, ఏ ఒక్క లక్షణాన్ని సూచించకపోయినా, అనుసరించకపోయినా, అటువంటి లక్షణాలు ఏవైతే మన మనసులో గమనిస్తామో వాటి అభ్యసన మార్పులుగా గమనించకూడదు, చెప్పకూడదు. అంటే ఈ 3 లక్షణాలు వేట్లయితే ప్రస్ఫుటంగా ప్రతిబింబించే విధంగా మార్పులు ఉంటాయో వాటిని మాత్రమే అభ్యసనం అంటాం. ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్తో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత ఎల్లికలుగా ఉంటాడు. 6 నెలల వయసులో ప్రాకుతూ ఉంటాడు. 7th మంత్లో కూర్చుంటాడు. 9th మంత్లో నిలబడి అడుగులేయడం ప్రారంభిస్తాడు. 11 మంత్స్ తర్వాత నడక నేర్చుకొని వాడిలో అభివృద్ధిలో చలనిక వికాసం బాగా జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఒక 6 నెలల వయసులో జోగాడేటువంటి దశలో ఉన్న శిశువుకి ఎదురుగా ఒక క్యాండిల్ వెలుగుతూ ఉంది. ఊహించుకోండి, క్యాండిల్ వెలుగుతూ ఉంది. ఆ క్యాండిల్ పైన మంట గాలికి అటు ఇటు ఎగుతూ ఉంది. అది మొదటిసారి చూస్తున్నాడు శిశువు. అంతకుముందు తల్లి గర్భములో కానీ 6 నెలలకు ముందు ఎప్పుడూ కానీ దాన్ని చూడలేదు. మొదటిసారి తన యొక్క కళ్ళతో క్యాండిల్ని గమనించాడు. వెంటనే అది ఆసక్తికరంగా అనిపించి చేతిలో ఉన్న ర్యాటిల్ని పక్కకేసి ప్రాకుతూపై ఆ ఎలిగే క్యాండిల్లో ఏలు పెట్టాడు. ఏమవుతుంది చెప్పండి? ఓకే, కాలుతుంది. కాలిన వెంటనే బాధతో వాడు ఏడుస్తుంటాడు. ఆ ఏడుపిన కానీ వాళ్ళ అమ్మొచ్చి పాలిచ్చి లాలించి ఎత్తుకొని బుజ్జగించి ఆ రోజు వాడిని ఆ ఏడుపు మానిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3 రోజుల తర్వాత ఇంకొక క్యాండిల్ బ్రైట్ ఫుల్గా మల్టీ కలర్లో వెలిగే క్యాండిల్ ఒకటి ఆడ ఎదురుగా కనపడింది. చాలా బ్రైట్ ఫుల్గా వెలుగుతుంది. మల్టీ కలర్ రంగురంగులతో ఉన్నటువంటి చైనా ఇంపోర్టెడ్ క్యాండిల్ అది చూడగానే ఇంకా ఆసక్తి పెరిగి మళ్ళీ ప్రాకుతూపై మళ్ళీ వెలిగేటువంటి ఆ క్యాండిల్లో మంటలో ఏలు పెట్టాడు. ఇప్పుడు మొన్ననే కదా కాలింది అని చెప్పేసి క్యాండిల్ వాడిని కాలకుండా ముద్దు పెట్టుకుంటుందా? సేమ్ మళ్ళీ అదే అనుభూతి, అదే బాధ, అదే యాక్షన్, అదే రియాక్షన్లో వాడు ఏడుపు వస్తుంది. ఇప్పుడు వాడి వయసు ఇంకో 6 నెలలు అయ్యి మొదటి బర్త్డే రోజు వాడికి పొద్దున్నే స్నానం చేసి మంచి డ్రెస్ వేసి ఇంటి నిండా బంధువులంతా వచ్చి అందరూ కూడా ఎత్తుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో సాయంత్రం 6 గంటలు కాగానే వాడి ముందర కేకు పెట్టి కేకు పైన క్యాండిల్ని పెట్టి ఆ క్యాండిల్ చుట్టూ ఆ కేకు చుట్టూ అందరూ కూడా గుంపుగా ఉండి మరి ఒక్కపారి క్యాండిల్ వెలిగించగానే అది జువ్వమనుకుంటూ 5 వైపుల రెక్కలు విప్పుకుంటూ హ్యాపీ బర్త్డే టు అంటూ సౌండ్ చేస్తూ వెలుగుతూ ఉంది. అది చూసి వీడు చుట్టూ జనం మధ్యలో కేకు పైన క్యాండిల్లో నుంచి ఆ మ్యూజిక్ ఇవన్నీ ఇంకా వాడికి ఆసక్తి పెరిగి ఇప్పుడు చెయ్యి మొత్తం పెట్టాడు. ఇప్పుడు ఆ చెయ్యి క్యాండిల్లలో ఆ వెలిగేటువంటి ఆ క్యాండిల్ మంటలు పెట్టినప్పుడు కాలకుండా అందరూ వచ్చిన వాళ్ళందరూ రే కన్నా చిన్న బుజ్జి అని ఫోటోలు పోజులు ఇస్తుంటే నేను ఒక్కరిని ఎందుకు కాలాలని చెప్పి అది కాలకుండా వాడిని చేయి ఖండిస్తుందా? లేదు కదా. మళ్ళీ సేమ్ యాక్షన్, సేమ్ రియాక్షన్. ఇప్పుడు 3 సార్లు వాడికి అదే అనుభూతి రావడం జరిగింది. ఇప్పుడు వాడి వయసు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ శిశువుకి ఎదురుగా క్యాండిల్ వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఆ వెలిగే క్యాండిల్ వాడు ఏలు పెడతాడా చెప్పండి? పెట్టాడు కదా. అదే వాడి వయసు 13 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు వాడికి ఎదురుగా క్యాండిల్ వెలుగుతుంది. ఆ వెలిగే క్యాండిల్ ఏలు పెడతాడా? పెట్టాడు కదా. ఇప్పుడు మీ వయసులో ఉన్నటువంటి మీరు అంటే 20 సంవత్సరాల పైన మీరు మరి ఎలిగే క్యాండిల్ ఏలు పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరు? ఏలు పెట్టడానికి ముందు ఏలు పెట్టిన తర్వాతకి వాళ్ళు ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అవునా? ఓకే, ఈ లక్షణం యాక్సెప్ట్ అయిందా లేదా? అదేవిధంగా రెండో లక్షణం గమనించండి. ఇప్పుడు ఆ మార్పు ఎలా వచ్చింది? అనుభవం ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది? అనుభవం ద్వారా వచ్చింది. మరి ఆ మార్పు ఏ విధంగా ఉంది? శాశ్వతంగా ఉంది. అంటే
ఇప్పుడు ఆ జరిగిన ప్రక్రియలో ఈ 3 లక్షణాలు ఏకీభవించాయో లేదా గమనించండి. 3 లక్షణాలు ఉన్నాయి కదా, అందుకే అక్కడ ఏం జరిగింది చెప్పొచ్చు, అభ్యసనము జరిగింది. అంటే అభ్యసనము జరిగింది అనాలంటే ఖచ్చితంగా ఆ అభ్యసన ప్రక్రియ ఈ 3 లక్షణాలను ప్రతిబింబించే విధముగా ఉండాలి. ఓకేనా? అదేవిధంగా సైకిల్ నేర్చుకుంటున్నాం. మన సైకిల్ కొన్న మొదటి రోజే సైకిల్ మన గ్రౌండ్లోకి తీసుకువెళ్ళి వెనకొకరిని ముందొకరిని తొక్కించగలుగుతామా? లేదు కదా. మనం ఫస్ట్ మన సైకిల్ ఎక్కుతాం, వెంటనే మన పైన సైకిల్ అది ఎక్కుతుంది. మనకు పంచర్లు, దానికి పంచర్లు, మనకు కట్లు, దానికి కట్లు, అలా కట్లు కట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కొంతకాలం సైకిల్ బ్యాలెన్సింగ్ వచ్చి ముందల ఒకరిని వెనకొకరిని ఎక్కించుకొని తొక్కించగలిగేటువంటి శక్తి, నైపుణ్యం నీకు వస్తుంది. మరి చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నటువంటి సైకిల్ ఇప్పుడు మర్చిపోతున్నావా? లేదు కదా. ఇప్పుడు గమనించండి, సైకిల్ నేర్చుకోవడానికి ముందు నేర్చుకున్న తర్వాత నీళ్ళు మార్పు ఉందా లేదా? ఆ మార్పు ఏ విధంగా వచ్చింది? శిక్షణ, సాధన, ఆచరణతో వచ్చింది. మరి ఆ సైకిల్ ఎప్పుడు నేర్చుకున్నావు? మర్చిపోయావా? అంటే సైకిల్ నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానము, ఆ నైపుణ్యం అనేది నీలో శాశ్వతంగా ఉంది. అంటే సైకిల్ నేర్చుకోవడం అనేది అభ్యసనంగా భావించవచ్చా లేదా? క్లియర్ కదా. అంటే అభ్యసనముగా భావించాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి. మరి ఇవే కాకుండా చేతి రాత నేర్చుకోవడం, ఓకే, ఈత నేర్చుకోవడం, వంట నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మనం ఒక్కరోజు వచ్చినవి కాదు. అవి మనం చేసేటువంటి ప్రాక్టీసు, మనం పొందే అనుభవం, మనం చేసే సాధన బట్టి ఉంటాయి. ఇలా 3 లక్షణాలతో ప్రతిబింబించేటువంటి ఏ రకమైనటువంటి మార్పు అయినప్పటికీ మన అభ్యసనముగా భావించవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు మరి ఈ 3 లక్షణాలను కలుపుతూ అభ్యసనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చో, ఎలా నిర్వచించుకోవచ్చో బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, అభ్యసనం అంటే వినండి, అనుభవం ద్వారా కానీ, ఆచరణ ద్వారా కానీ, సాధన ద్వారా కానీ, లేదా శిక్షణ ద్వారా కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే శాశ్వత లేదా దాదాపు శాశ్వత మార్పులను అభ్యసనం అంటాం. ఇది సాధారణ నిర్వచనముగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి వినండి, అనుభవం ద్వారా కానీ, ఆచరణ ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ, లేదా సాధన ద్వారా కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చే శాశ్వత లేదా దాదాపు శాశ్వత మార్పులను అభ్యసనం అంటాం. క్లియర్ కదండి? ఓకే, క్లియర్ కదా.